ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఉషా అన్నపూర్ణ గారు ఉన్నారు. మేడం గారిని అడిగి ఈరోజు మనం కొన్ని ఇంట్లో చేసే చిన్న చిన్న విషయాలు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే విషయాలను అడిగి మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మన ఇంట్లో చూస్తే చాలా చెట్లు అనేవి పెంచుకుంటూ ఉంటాం. కానీ చాలామంది ఇంట్లోకి వెళ్ళంగానే ఎంట్రన్స్లోనో లేకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటి లోపలకు ఒక బాటిల్లో వాటర్ పోసో మనీ ప్లాంట్ అనేది మాత్రం ఖచ్చితంగా పెట్టేసి ఉంచుతారు. ఆ మనీ ప్లాంట్ పెట్టడానికి అసలు కారణం ఏంటమ్మా? మనీ ప్లాంట్ అనేది ఏంటంటే అందులోనే కొంచెం పేరులోనే కొంచెం మనకు కనబడుతుంది. మనం మనీ అనగానే అట్రాక్ట్ అయిపోతాం అనమాట. మనకి ఇంట్లో అన్ని చెట్లల్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ప్రతి చెట్టు కూడా మన కోసం ఆక్సిజన్ రిలీవ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని చెట్లు కేవలం బయట మాత్రమే పెట్టుకుని మట్టి తొట్లల్లోనే మాత్రం పెట్టుకుంటాం. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనీ ప్లాంట్ అనేది ఒక సీసాలో కానీ ఒక దీనిలో కానీ నీళ్లు పోసి పెడితే కూడా, అంటే మట్టి లేకుండా కూడా అది తన జీవనాన్ని పైకి ఒక క్రీపర్ లాగా అందంగా పైకి ఎక్కుతూ ఉంటుంది అనమాట. బయట మట్టిలో కూడా మనీ ప్లాంట్. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల మనకి డబ్బులు బాగా వస్తాయి. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే అంత మంచి ఇది జరుగుతుంది, మనం అంత బాగా ఎస్టాబ్లిష్ అయి ఉంటాము అని ఒక మనిషికి ఒక ఏదైనా ఆత్మతృప్తి, ముందు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి ఇది ఒకటి. సో ఇందులో ఏంటంటే వాస్తు దోషాలని కూడా పోగొడుతుంది అన్న విషయం కూడా ఒక నమ్మకంతో మనీ ప్లాంట్ని మన వాళ్ళు పెంచుతుంటారు. అమ్మ, ఇంకోటి ఏంటంటే మనీ ప్లాంట్ ఉంది చెట్టు, దాన్ని ఒకే దిశలో పెట్టాలని అట్లా ఏమన్నా నియమాలు ఉన్నాయా? కొన్ని నియమాలని మనం పాటిస్తే వాస్తు దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే వాస్తు దోషాలు పోవడం అంటే మనిషికి కావాల్సింది ఏంటి? మనిషికి ఉన్నది బలం, పశువుకి తిన్నది బలం. ఇక్కడ మనిషికి ఉన్నది అంటే ఏమిటి? డబ్బులు. బీరువాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి. సిరి సంపదలు మనకి అభివృద్ధి చెందాలి. అది కూడా ఎలా కావాలి? అప్పులు ఉండకూడదు, ఆర్థిక సమస్యలు ఉండకూడదు, బాగా దాచుకోవాలి. దాచుకుంటే అబ్బా నాకు ఇంత ఉంది అన్న ఒక సంతోషంతో మనిషి ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల పాజిటివ్ థింకింగ్ లెవెల్ మనిషికి పెరుగుతుంది. అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను నేను, అదేదో బీరువాలో ఉన్నాయి, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనగానే నాకు కొంచెం భయం అనేది లేకుండా బతకడం, అది పాజిటివ్ థింకింగ్. అదే నా దగ్గర 1 రూపాయి లేదనుకో, అమ్మో నా దగ్గర లేదు, ఎలా బతకగలను, నా జీవితం ఎలా అన్న ఒక భయం మనిషికి ఎప్పుడైతే ఏర్పడుతుందో, నెగిటివ్ థాట్స్లోకి ఎప్పుడైతే వెళ్తాడో మనిషి జీవన విధానంలో మార్పులు వస్తాయి. ఇంకా ఇక్కడ మనము మనీ ప్లాంట్ని మనం పెట్టుకునే విషయంలో ఏంటంటే తూర్పు దిక్కున, అంటే ఈస్ట్ ఆగ్నేయంలో, అంటే మన కిచెన్ ఎక్కడ ఉంటుందో అక్కడ వినాయకుడికి అక్కడ స్థానం. అక్కడ మళ్ళీ శుక్రుడు, అంటే మన వంటిల్లు అక్కడే ఉంటుంది. శుక్రుడు అంటే ఏంటి? ఆడవారు, వంట ఇల్లు, అమ్మ, భార్య ఎప్పుడు ఉండే స్థానం శుక్రుడు అనమాట. సో ఆ దిశలో మనం మనీ ప్లాంట్ పెంచుకుంటే కనుక చాలా మంచి విశేషమైనటువంటి ధనలాభం మనకి ఉంటుంది అని వాస్తురీత్యా మనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ వినాయకుడు ఆధిపత్యం వహిస్తున్నాడు ఆగ్నేయానికి. అక్కడ అమ్మ ఉంటుంది. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అమ్మ ఉన్నా, భార్య ఉన్నా అన్ని సకల సౌభాగ్యాలు, సకలంగా ఫ్యామిలీకి మొత్తం కావాల్సినవన్నీ, పిల్లల గురించో, భర్త గురించో, పెద్దవాళ్ళ గురించో ఆలోచించేది, ఇంట్లో అందరి గురించి ఆలోచించేది అమ్మ మాత్రమే. ఇక్కడ ఏంటంటే ఇంత శుక్రుడు అని అంటున్నాము అంటే, శుక్రుడు అనేవాడు మనిషికి సుఖ భోగ లాలసలు అనమాట. అంటే ఏంటి? అన్ని మంచి తిండి, మంచి బట్ట, మంచి విషయము, అన్ని శుభకారకుడు. సో ఆ మూల ఆధిపత్యం కలిగిన చోట కనుక మనం పెట్టుకుంటే కనుక చాలా బాగా. ఇంకొకటి, మనము ఇంట్లో కూడా దీన్ని పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రిపూట దాని నుంచి రిలీవ్ అయ్యే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో మన గదిలోకి మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ కూడా కొంచెం బయటకు వెళ్ళిపోయి ఆ చెట్టు నుంచి కూడా మనకి కొంచెం గాలి. అసలేమన్నది కాంక్రీట్ జంగల్. మనం చెట్లు పెంచడం అంటే ఒక అరగజం దొరికితే ఇంకో మేడద్దామా అన్న ఆలోచనలో బతికేస్తున్నాం. పల్లెటూరులో లాగా ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు లేవు. కాబట్టి ఇది కూడా ఒక అందుకు మంచిగా జరుగుతుంది. బెడ్రూమ్లో కూడా మనం మనీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, చైల్డ్ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే హాల్లో కూడా చక్కగా క్రీపర్స్ లాగా మనం అందంగా పెంచుకోవచ్చు. దీనికి ఇంటి లోపల మాత్రం మనం ఒక కిచెన్ తప్పించి అన్ని గదుల్లోనూ మనం చక్కగా పెట్టుకోవచ్చు. కానీ మామూలుగా వాస్తు ప్రకారం చూసుకుంటే ఈశాన్య మూల పెట్టకుండా ఆగ్నేయ మూలలో బయట నుంచి కనుక మనం క్రీపర్స్ పెంచుకుంటే మెట్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో
చాలా అందంగా చాలా చక్కగా ఉంటుంది. ఇంకా మనీ ప్లాంట్ పెంచడం అంటే ఏదో పడేసాం అక్కడ అది పడి ఉంటుంది దాని పాటుకు అది ఉంటుంది అన్నది కాకుండా ఎప్పటికప్పుడు దానికి ఎండిపోయిన ఆకులు ఉంటే తీసేయడం, లేకపోతే దాంట్లో పసుపు రంగు ఆకులు ఉంటే ఒలిచి తీసేయడం, దానంతట అది రాలే వరకు ఎదురు చూడకుండా మనమే వాటిని తీసేస్తూ ఉంటే కనుక ఎప్పుడు అంటే ఏంటి, పచ్చదనం కంటికి ఆహ్లాదం, పచ్చదనం మనిషికి ఆరోగ్యం. పచ్చని చేలు చూస్తే మనిషి చాలా ఆహ్లాదంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఈ పచ్చదనం అనేది కూడా మనకి ఈ మనీ ప్లాంట్ వల్ల మన ఇంట్లో మనకి చాలా చక్కగా కళ్ళకి పచ్చదనం కనబడితే, ఇప్పుడు చాలా చిన్న విషయం, హాస్పిటల్స్కి వెళ్తాము, పేషెంట్లు ఉంటారు, అక్కడ అంతా గ్రీన్ వాడతారు. ఎందుకు? రీయాక్టివేషన్, బాడీ మన ఎనర్జెటిక్ లెవెల్ పెరగాలంటే పచ్చదనం కావాలని. మన పెద్దవాళ్ళు మన ఏమని తీస్తారు, పచ్చగా పిల్ల పాపలతో ఉండు అని తీస్తారు. అంటే మన లైఫ్లో మన మానవుడి జీవితంలో పచ్చదనం అనేది ఆ లెవెల్లో ఉందన్నమాట. అందుకని మన ఇంట్లో కూడా మొక్కలు కూడా ఎప్పుడు పసుపు రంగులో వాడిపోయి ఆకులు మాడిపోయి అలా ఉండకూడదు. చక్కగా ఎప్పుడు చూసినా నిగనిగలాడుతూ, అంటే ఆ చెట్టు చూడగానే మనకు ఒక ఇన్స్పిరేషన్ రావాలి. అంటే ఆహా ఇది ఎంత పచ్చగా ఎలా ఎనర్జెటిక్గా ఉందంటే, ఎండాకాలం చలికాలం వానాకాలం ఏ కాలంలో అయినా నీకు మనీ ప్లాంట్ చనిపోవడము అన్న ప్రసక్తి ఉండదు. కొన్ని మొక్కలు ఎండాకాలం రాగానే వాడిపోతాయి, పొద్దున్న నీళ్ళు పోసినా సాయంత్రానికి వాడిపోతాయి. అలాగే కొన్ని మొక్కలు చలికాలంలో ఆకులు రాల్చి మొత్తం మూడు వారిపోయి కొన్ని వస్తాయి కొన్ని రావు. కానీ మనీ ప్లాంట్ మాత్రం ఎవర్ గ్రీన్ అనమాట. ఎవర్ గ్రీన్ అని చెప్పాలి అంటే మనీ ప్లాంట్ ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ప్లాంట్. కాబట్టి ఆ మనీ ప్లాంట్ని మనం కనుక వాస్తు దోషాలకు పోగొట్టుకోవడానికి చక్కగా మనం ఇంటికి ఆగ్నేయ మూలంలో శుక్రాధిపత్యం కలిగినటువంటి చోట, అలాగే వినాయకుడు మనకి వాస్తు దోషాలు పోగొట్టే చోట ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో కనుక పెట్టుకుంటే మనకి దానివల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి మనం రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి మనీ ప్లాంట్ పెంచుకునేటప్పుడు, అలాగే ఇందాక నువ్వు ఒక ప్రశ్న వేసావు, ఇంట్లో ఆడవాళ్ళకి ఎటువంటి సమస్యలు అంటే మంత్లీ సైక్లింగ్స్లో వాటిల్లో కూడా మొక్కలు ప్రాణదాత ప్రాణవాయువునిచ్చే మొక్కల్ని మనం సరిగా లేని సమయంలో ముట్టుకోవడం వల్ల వాటిని కూడా మనం మంచి ఇదిలోకి పాజిటివ్ దీనిలోకి తీసుకురాలేకపోతాం. కాబట్టి ఆ సమయంలో వాటిని కొంచెం ఆడవాళ్ళు తొందరగా ముట్టుకోవడం అనేది ఉండకూడదు. మొక్కలనే కాదు పసిపిల్లల్ని కూడా ముట్టుకోకూడదని చెప్తారు మన పెద్దవాళ్ళు. కాబట్టి అక్కడ మన నుంచి ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో దాని నుంచి, ఇప్పుడు ఒకటి మనం ప్రకృతి నుంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి, నెగిటివ్ ఎనర్జీని తీసుకోకూడదు. కానీ మనము అలా ఉన్న సమయంలో మానసిక శారీరకంగా మనం బ్యాలెన్సింగ్గా ఉండం. ఎందుకంటే ఫిజికల్గా మనకి సరైనటువంటి ఇది ఉండదు, మెంటల్గా కూడా మనం ఇన్బ్యాలెన్స్లో ఉంటాం, స్ట్రెయిన్ అయి ఉంటాం, మెంటల్గా టెన్షన్గా ఉంటాం. అట్లాంటి టైంలో పాజిటివ్ ఎనర్జీ దగ్గరికి వెళ్తే పాజిటివ్ తీసుకోవాలి, కానీ మన నెగిటివ్ని దానికి అంటించకూడదు. అందుకని ఆ మొక్కని ముట్టుకోకూడదు అన్న ఒక విషయంగా మనకి చెప్తుంటారనమాట. అమ్మ ఇంకొకటి చూస్తే మనకి ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మన బంధువులైనా కానీ లేకుంటే పిల్లలైనా పక్కింటి వాళ్ళైనా ఎవరైనా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏంటి అంటే మనీ ప్లాంట్ చెట్టు ఉందనుకోండి, అక్కడికి వెళ్ళేసి ఆకులు గబక్కుని ఇట్లా పట్టుకుంటారు వెంటనే. అట్లా పట్టుకున్నప్పుడు అవి పట్టుకోకూడదు అని చెప్పేసి అంటారు. దానికి ఏదైనా నియమం ఉందా? అసలు ఆ చెట్టుని పట్టుకోకూడదా వేరే వాళ్ళు, లేకుంటే పట్టుకోవచ్చా? అలా ఏం లేదు, కానీ వచ్చిన వాళ్ళ ఆలోచన విధానంలో అబ్బా ఎంత బాగుందో అనను, లేకపోతే ఒక మంచి చీర కట్టుకున్నా కూడా ఏమండి ఎంత బాగుందో మీ చీర, ఎంత పెట్టి కొన్నారు ఏంటి అంటే, మనకి దృష్టి దోషం వల్ల వాళ్ళకి, అలాగే వాళ్ళు ముట్టుకుని కూడా కొంతమంది ముట్టుకుంటే మొక్కలు వాడిపోతుంటాయి, చనిపోతూ ఉంటాయి. అందుకని ముట్టుకోకూడదు అని చెప్తారు. ఎవరింటికి వెళ్ళినా మనం కూడా మన బ్యాలెన్స్ అవుట్ అవ్వకూడదు. మొక్కలే కాదు ఏ విషయంలో అయినా కానీ మనకి వాళ్ళతో ఉన్న చనువు ఎంత ఉంది దాన్ని బట్టి మన స్నేహం ఎంత ఉంది. ఇంకొకటి మన మనసు ప్రశాంతంగా, ఎవరికి ఏదున్నా మనకి రాదు, మంది మనకే ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకు ఉంది మనకు లేదు అనుకోకూడదు కదా. సో అట్లాంటి విషయాలు ఉన్నప్పుడు ఈ మొక్కల విషయంలో కూడా ఏమవుతుందంటే, మొక్కలు వాళ్ళని ఏమండి మీరు కరివేపాకు ఉంది కోసుకోండి అని అనుకోండి, ఆవిడ వచ్చి 4 రోజులకు వస్తుంది అనుకోండి, 5వ రోజు ఆ మొక్క ఎండిపోతుంది. అప్పుడు మనకు ఆవిడ మీద ఫీలింగ్ వస్తుంది. చెట్టు ఎండిపోయినందుకు బాధ కాదు, మొన్న ఆవిడ కోసుకెళ్ళింది అందుకే ఇలా అయిందని మళ్ళీ ఆవిడ మీద మనం ఒక నెగిటివ్ థాట్ తీసుకుంటాం. అది కరెక్ట్ కాదు. అలా కాకుండా ఉండాలంటే ఏదో అంటారు ఆది నిష్ఠూరం అంతి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని, ముందే ముట్టుకోకుండా ఉంటే గొడవే ఉండదు కదా. వాళ్ళతో మన ర్యాపో బాగుండాలి, పిఆర్ పెట్టుకోవాలి మనం అనుకున్నప్పుడు ఎవరి మీద మనం నెగిటివ్గా ఆలోచించకూడదు. అవతల వాళ్ళు ఏం చేస్తారన్న విషయం పక్కన పెడితే మన దగ్గర నెగిటివ్నెస్ ఉందనుకో, వాళ్ళతో ఫర్దర్గా మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయలేం మనం.
కాబట్టి వద్దు అన్న విషయం ఇలా చెప్పుకోవాలి. అంతేగాని ప్రతి దాంట్లోనూ మనం తప్పులు వెతుక్కున్నాం అనుకో ఏ పని మనం చేయలేము కదా. సో థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, ఈవెన్ విత్ మనీ ప్లాంట్ ఆల్సో. అదనమాట, అంతకంటే ఏం విషయం లేదు. శ్రీవారి చాలా చక్కగా వివరించారమ్మా. నమస్కారం.